కర్ణాటక ప్రదేశములో జరిగిన ధర్మస్థలలో జరిగిన శ్రీ మంజునాథ టెంపుల్లో జరిగిన భయంకరమైన ఘోరమైన సంగతులు గురించి ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాలి. పెళ్లి కాని ప్రతి అమ్మాయి తెలుసుకోవాలి. యవన స్త్రీలందరూ కూడా తెలుసుకోవాలి. చదువుకుంటున్న అమ్మాయిలు చదువుకున్నా చదువుకోకపోయినా కూడా యవన కాలంలో పెళ్లి కాని ప్రతి అమ్మాయి చూడవలసిన వీడియో అండి. ప్రతి అమ్మాయి తెలుసుకోవాల్సిన స్టోరీ ఇది. నేను దయచేసి ఇది అందరూ కూడా షేర్ చేయండి. ప్రతి పెళ్లి కాని అమ్మాయి వీడియోని చూడాలి. రీజన్ ఏంటంటే కర్ణాటక రాష్ట్రంలో ధర్మస్థల అనే ప్రదేశంలో మంజునాథ టెంపుల్లో జరిగిన ఘోరమైన హత్యలు, ఘోరమైన డెడ్ బాడీస్ ఎవరి జాగ్రత్తగా పరిశీలిస్తే రీసెంట్గా ఒక నెల క్రితము లోకల్గా ఆ మంజునాథ టెంపుల్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడండి. పోలీస్ స్టేషన్కి ఎలాగ వెళ్ళాడో తెలుసండి. అతను ఓల్డ్ ఐడి కార్డు పట్టుకుని, అంటే గతంలో అక్కడ పనిచేసేవాడు కదా, ఐడి కార్డు పట్టుకుని, ఓల్డ్ ఫొటోస్ పట్టుకుని, మరీ ముఖ్యంగా అతడు ఎక్కడైతే ఆ శవాలు పాతి పెట్టాడో అందులో ఒక శవాన్ని తవ్వుకుని కొన్ని ఎముకలు మరీ పట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. వీళ్ళు అతను ఏమని చెప్తున్నాడంటే, ఏమని కేసు రాయమని చెప్పాడంటే, ఇదిగో 1988 నుంచి, అంటే బిఫోర్ 27 సంవత్సరాల క్రితం నుంచి నేను అక్కడ పనిచేస్తూ ఉన్నాను. పనిచేస్తూ ఉంటే అక్కడ కొంతమంది బడాబాబులు, డబ్బున్న వాళ్ళు, క్రూరమైన మనుషులు, చాలా ధనవంతులు నాకు 4 రోజులకి 10 రోజులకి ఒక శవాన్ని ఇచ్చేవారు. ఆ శవాలు నేను ఆ టెంపుల్లో పాతి పెట్టేవాడిని, ఆ గోదావరి గొట్టుకాడ పాతి పెట్టేవాడిని. అయితే ఇప్పుడు నేను అలా చేయనందుకు వాళ్ళని చంపుతామని చెప్పారు. నేను పారిపోయి వేరే రాష్ట్రంలో తలదాల్చుకున్నాను. ఇప్పుడు వచ్చాను, నాకు ఆత్మఘోష నన్ను వేధిస్తూ ఉంది, నా మనస్సాక్షి నన్ను గద్దిస్తూ ఉంది. అతను చెప్పిన మాట అండి, నా మనస్సాక్షి నన్ను గద్దిస్తూ ఉంది, నాకు నిద్ర పట్టట్లేదు. ఇంతమందిని నేను పూడ్చిపెట్టానే, వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదు. అంటే చాలా మందికి ఎవరెవరైతే చనిపోయారో ఆ అమ్మాయిల తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారని తెలుసండి, మా అమ్మాయి ఎక్కడో ఉందేమో, ఎక్కడో తప్పిపోయిందేమో అనుకున్నారు తప్ప ఈ ధర్మస్థల మంజునాథ టెంపుల్ చుట్టూ ప్రకారంలో వాళ్ళ శవాలు ఉన్నాయని వాళ్ళ తల్లిదండ్రులు కూడా తెలియదంటండి. అతను చెప్తున్నాడు. కాబట్టి ప్రపంచానికి తెలియాలి, వాళ్ళ తల్లిదండ్రులకి తెలియాలి ఘోరమైన పనులు. కనీసం ఇప్పుడైనా వాళ్ళకి దేహములు తీసుకుని వాళ్ళ యొక్క మత ప్రకారంగా వాళ్ళు ఆ కార్యక్రమం జరిపించుకోవాలనే ఉద్దేశంతో నేను వచ్చి చెప్పాలని అక్కడ ఎవరైతే ఏ వ్యక్తి అయితే ఆ శవాలను పాతి పెట్టాడో ఆ వ్యక్తి సాక్ష్యం చెప్తూ ఉన్నాడండి. పోలీసులు వెళ్ళారు, విఆర్ఓ, ఎంఆర్ఓ, మొత్తం కలెక్టర్ కాడి నుంచి అందరూ కూడా వెళ్ళారు. కొన్ని ప్రదేశాలు తవ్వటం మొదలుపెట్టారు. ఫస్ట్ దొరకలేదు, రెండోది దొరకలేదు, మళ్ళా తవ్వుతే దొరుకుతూ ఉన్నాయి, శవాలు దొరుకుతూ ఉన్నాయి. ఏం జరుగుతుంది అక్కడ, ఏం జరిగింది, దీనికి రీజన్ ఏంటి, దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఈ సంఘటన నుంచి ప్రతి తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన ఒక గొప్ప పాఠం ఉన్నది. ప్రతి యవన స్త్రీ నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఉన్నది. పెళ్లి కాని ప్రతి అమ్మాయి కూడా ఇది తప్పనిసరిగా వినాలి. ఈ స్టోరీ తప్పనిసరిగా వినాలండి. ఈ స్టోరీలో ఉన్న అర్థం ఏమిటంటే, ఇంకా పోలీసు వారు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు, ఇంకా పరిపూర్ణతమైన వెలుగులోకి రాలేదు. అంటే ఏ వెలుగులోకి రాలేదు, చంపటం అనేది అబద్ధం అనేది కాదు, ఎంతమందిని చంపారనేది వెలుగులోకి రాలేదు అంతే. చంపటం అనేది నిజమే, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఇంతకేం జరిగింది, దాని నుంచి ఏం పాఠం నేర్చుకోవాలి మనము? కర్ణాటక రాష్ట్రంలో చాలా మరి ఉన్నతమైన, మనం చూడండి ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా ఒక గుడిని దర్శించాలనుకుంటారు, అదే తిరుపతి. హిందువులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి తిరుపతికి వెళ్ళాలని ఒక ఆశ, ఒక సంతోషం. అదేవిధంగా ముస్లిం సహోదరులు సౌదీ మక్కా వెళ్ళాలనుకుంటారు, ఒక ఆశ. క్రైస్తవ సహోదరులు విజయవాడ వెళ్ళాలనుకుంటారు, లేకపోతే ఇస్రాయేల్ వెళ్ళాలనుకుంటారు. ఇలాగ పేరు పొందిన టెంపుల్ ఏదైతే ఉన్నదో కర్ణాటక రాష్ట్రంలో మంజునాథ టెంపుల్ అండి. అది ఆ టెంపుల్లో జరిగేవన్నీ కూడా అక్కడ ఏం జరిగిందో తెలుసండి. జాగ్రత్తగా మనం పరిశీలిస్తే
చాలా రాష్ట్రాల నుంచి, చాలా ప్రదేశాల నుంచి ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు కలిపి చాలా మంది కూడా ఆ టెంపుల్కి వెళ్ళాలి, ఆ దేవుని దర్శించుకోలేక ప్రదేశం చాలా బాగుంటుందంట, అక్కడ చక్కగా అనేకమైన ప్రదేశాలు బాగుంటాయంట, ఆ దేవుని దర్శించుకోవాలి అని చాలా మంది అమ్మాయిలు కూడా. ఎందుకంటే అతడు చెప్పాడండి, అతడు పాతి పెట్టిన ప్రతి డెడ్ బాడీ కూడా అమ్మాయి అమ్మాయి అమ్మాయి, పెళ్లి కాని అమ్మాయిలు నేను పాతి పెట్టాను అని స్పష్టంగా అతడు వాంగ్మూలం ఇచ్చాడు, స్పష్టంగా అతడు సాక్ష్యం ఇచ్చాడు. మరి దారుణమైన విషయం ఏంటంటే, ఒక అమ్మాయి అంటండి 12 సంవత్సరాల అమ్మాయి స్కూల్ డ్రెస్తో కూడా అమ్మాయిని నేను పాతి పెట్టానని సాక్ష్యం చెప్తున్నాడు అతను. దీని నుంచి మనం నేను నేర్చుకోవాలి అంటే, అతడు బహుశా ఒక లెక్క ప్రకారంగా చూసుకుంటే ఇది ఎప్పుడు నుంచి జరిగిందంటే 1998 నుంచి జరుగుతూనే ఉన్నది. 27 సంవత్సరాల మట్టి నుంచి జరుగుతూనే ఉంది. ఇప్పుడు వాళ్ళ పాపం పండింది, అతను బయట పెట్టాడు. అతను పాతి పెట్టిన ప్రతి డెడ్ బాడీ కూడా అమ్మాయిది అమ్మాయిది అమ్మాయిదని స్పష్టంగా చెబుతున్నాడు. మరి ముఖ్యంగా ఏంటో తెలుసా అండి, అతను చెప్పిన ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, పాతి పెట్టేటప్పుడు కొంతమంది అమ్మాయిలు మొఖాల మీద యాసిడ్ ఉండే అంటండి, యాసిడ్ పోసేసేవారంట. కొంతమంది అమ్మాయిలు ఒంటి మీద బట్టలు ఉండేవి కాదంట. మరి కొంతమంది రక్కేసి గిల్లేసి భయంకరంగా, అంటే దానికి అర్థం ఏంటండి, రేపు చేసి పాడు చేసి, అంటే వాళ్ళు ఎలా చంపేవారంటే, అక్కడ టెంపుల్లోకి వచ్చిన అందమైన అమ్మాయిని వాళ్ళు ఎవరు చేశారనేది మనకి ఇంకా తెలియదు, కానీ వాళ్ళు చేసిన ఎలిగేషన్ ప్రకారంగా చూసుకుంటే అక్కడ చంపిందల్లా అమ్మాయిల్ని. ఎవరు చేశారన్నది ఇంకా తేలకపోయినప్పటికీ కూడా ఉద్దేశం ఏంటంటే, అక్కడ ఎవరెవరైతే అమ్మాయిలు వస్తున్నారో, దూర ప్రదేశం నుంచి వస్తున్నారో అమ్మాయిలు వాళ్ళు టార్గెట్ చేయటం, వాళ్ళని పట్టుకోవటం, వాళ్ళని పట్టుకుని జాగ్రత్తగా మరి రేప్ చేయటం, పాడు చేయటం, భయంకరంగా రేప్ చేయటమే కాకుండా హింసించండి, ఒక మంది యాసిడ్ పోసి రక్కి గిల్లి భయంకరంగా ఆ పాపను పాడు చేసి చంపేసి అక్కడ లోకల్గా పనిచేస్తున్న వ్యక్తికి ఆ బాడీని ఇచ్చి పాతి పెట్టమనేవారంట. అతను కొంతకాలం పాతి పెట్టేశాడు, ప్రస్తుతం అతను మనస్సాక్షిగా తెచ్చి సాక్ష్యం చెబుతూ ఉన్నాడండి. జనాలందరూ ఇండియా దేశం అంతా ఇవాళ అది మీడియా కవర్ చేయట్లేదు కానీ మనం చూడండి, మన ఆంధ్రప్రదేశ్లో ఒక దైవసేవకుడు, ఎవరైన పేరు సాలేం రాజన్న, ఏదో పూలు కోసం ఒక మాట జారాడని ఎంతో మంది స్త్రీమూర్తులు డిబేట్లు చేసి, ఎంతో మంది స్త్రీమూర్తులు అయ్యి బాబు ఇంకేమంది కొంపలు అంటిపోయాయి, ఇంకా స్త్రీ జాతి ఏమైపోయింది, అలాగేలాగానే అన్న మీద ఎంత టార్గెట్ చేశారో భయంకరంగా. ఇవాళ ఒక్క స్త్రీ వచ్చి మాట్లాడట్లేదు, ఒక TV9లో డిబేట్ లేదు, ఒక NTVలో డిబేట్ లేదు, కర్ణాటకలో అసలు అయితే దాన్ని ఊసే పట్టించుకోవట్లేదంట. రీజను డబ్బు అందేసిందండి వాళ్ళకి. అక్కడ అతను చెప్తున్న సాక్షి ప్రకారంగా చూసుకుంటే అతని దగ్గరకు వచ్చిన ప్రతి డెడ్ బాడీ కూడా అమ్మాయిల యొక్క శరీరము, అమ్మాయిలు అతను స్పష్టంగా చెప్తున్నాడు. దీని నుంచి చిన్న పాట నేర్చుకోండి యవన స్త్రీలారా. పెళ్లి కాని అమ్మాయిలకి నేను ప్రత్యేకంగా చెప్తూ ఉన్నాను. సహజంగా పెళ్లి కాని అమ్మాయిలు ఎలాగ ఆలోచిస్తూ ఉంటారంటే, తల్లిదండ్రులు వారిని ఒక కుటుంబంలో పెట్టుకుని స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక పంజరములో పెట్టి చిలకను ఎలాగైతే మేపుకుంటారో అలాగే ప్రతి తల్లిదండ్రులు కూడా మరి యవన స్త్రీలను అమ్మాయిలు ఎంతో ప్రేమగా చూసుకుంటారండి. వాళ్ళకున్న స్తోమతను బట్టి అందరూ బళ్ళు కొనుక్కోపోవచ్చు, అందరూ కొత్త కొత్త బట్టలు కొనుక్కోపోవచ్చు, తల్లికి తండ్రికి ఎంత అయితే ఉన్నదో అంతలోనే మహారాణిలాగా చూసుకుంటారు ప్రతి కూతుర్ని తల్లిదండ్రులు. నా కూతురు అనుకుంటది ఎగిరిపోవాలి. చూడండి, పంజరములో బంధించిన చిలకను ఎంత పెట్టినా కూడా చిలక అనుకుంటుంది వదిలేస్తే బాగుంది, పారిపోదాం అని చిలక ఎలాగ అనుకుంటుందో, యవన కాలంలో ఉన్న అమ్మాయిలు కూడా బయటికి వెళ్ళాలి, ఒంటరిగా వెళ్ళాలి. పైగా ఎవరిని రమ్మనరండి. యవన కాలంలో ఉన్న ఆ భయంకరమైన సైకాలజీ మనం చూస్తే ఒంటరిగా వెళ్ళాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలి అనే థాట్స్ వస్తూ ఉంటాయి యవన కాలంలో ఉన్న అమ్మాయిలకి. ఇది మీకే కనువిప్పు, జాగ్రత్త. ఈ భయంకరమైన దృశ్యాలు మీరు చూస్తున్నారా? మీరింటి దగ్గర మీ అమ్మకి కొన్నిసార్లు
ఉల్లిపాయలు కోస్తుంటారండి అమ్మాయిలు, సహాయం చేస్తారు కదా తల్లికి. ఒక చేయి తెగిందనుకోండి, తల్లి ఎంత కంగారు పడిపోతుందో, తండ్రి ఎంత కంగారు పడిపోతాడు. ఎందుకు ఆ పిల్లకి చెప్పావు పని, నువ్వే కోయపోయి ఉల్లిపాయలు, నువ్వే కోయపోయి వంకాయలు అంటే తల్లిదండ్రులు ఏం చెప్తారండి? పిల్లకి చేతికిపోయినా కూడా తట్టుకోలేని తండ్రి ఉంటాడు, తట్టుకోలేని తల్లి ఉంటుంది. అంత ప్రేమగా వాళ్ళకున్న దాంట్లోనే అమ్మాయిని మహారాణిలాగా చూసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. కొంతమంది ప్రేమ వ్యక్తపరచకపోవచ్చు, కానీ మనసులో ఉంటుంది కూతురంటే ఎంత ప్రేమో, కూతురంటే ఎంత ప్రేమో. కానీ ఆ కూతురికి అర్థం కాదు తండ్రి ప్రేమ, ఆ కూతురికి అర్థం కాదు తల్లిదండ్రుల ప్రేమ. వాళ్ళు ఎగిరిపోవాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఏదో చేయాలనుకుంటారు. అలా ఏదో చెయ్యాలి, ఏదో చూడాలనికి వెళ్ళిన వారే ఈ వందలాది మంది అమ్మాయిలు. అతను చెప్పాడు, నేను పాతి పెట్టిన ప్రతి శవము అమ్మాయి 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 అన్నాడండి. అమ్మాయి. వాళ్ళు ఎందుకు దాడి చేయగలిగారు తెలుసా? వాళ్ళు తెలుసండి, వస్తున్నది ఎక్కడెక్కడి నుంచి దూరమైన అమ్మాయిలు వస్తున్నారు, వీళ్ళని చంపేస్తే అడిగే దిక్కు లేదు. ఖబర్దార్, జాగ్రత్త. మీ తల్లిదండ్రులు మీ చేయి తెగిపోతేనే తట్టుకోలేకపోతున్నారే. వాళ్ళు ఎలా చంపారంట? పాడు చేసి, రేపు చేసి, రక్కి మొక్క మీద యాసిడ్ పోసి శరీరం అంతా కూడా భయంకరంగా హింసించి, సిగరెట్లతో కాల్చి హింసించి హింసించి చంపారంటే ఎంత భయంకరమైన బ్రతుకు అనిపించుంటారు అమ్మాయిలు. వాళ్ళు అలా అనుకోలేదు పాపం. మేమేదో సరదాగా వెళ్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. మరి టెంపుల్ పేరు చెప్పారు. ఎవరి పేరు చెప్పారు? దేవుడి పేరు చెప్పి మరి వెళ్ళారు. మనం ఎక్కడ కరిగిపోతాం తెలుసా అండి? తల్లిదండ్రులు ఆ దేవుడి గుడికి వెళ్తానంటుంది కదా, పిక్నిక్ వెళ్తానంటుంది కదా, దేవుడే కదా దేవుడే కదా దేవుడే కదా అనుకుంటాం. తల్లిదండ్రులు కూడా లేకుండా, మనమెవరు కూడా లేకుండా పిల్లలను కనుక ఒంటరిగా పంపిస్తే వాళ్ళ పరిస్థితి ఎంత భయంకరమో చూడండి. తండ్రి చూసినట్టు కూతుర్ని పక్క వాళ్ళు చూడరు, తల్లి చూసినట్టు పక్క వాళ్ళు చూడరు. వాళ్ళు చూపే వేరేగా ఉంటుంది, వాళ్ళ తలంపులే వేరేగా ఉంటాయి. అందుకే నా సహోదరి మనులారా, చెల్లిల్లారా, అక్కలారా గమనించండి. యవ్వన కాలంలో ఉన్న మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుని మీరు ఇల్లు దాటి గడప దాటారా, మీ జీవితం చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. అతడు చెప్తున్నాడు. అయితే ఈ మిస్సింగ్ చాలా మంది కూడా కర్ణాటకలో కంప్లైంట్లు ఇచ్చారంట. కర్ణాటక పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా అమ్మాయి మిస్ అయిపోయింది, ఇక్కడే గుడికి వచ్చింది, మా అమ్మాయి మిస్ అయిపోయింది అని కంప్లైంట్లు ఇస్తే, కొన్ని కంప్లైంట్లు తీసుకున్నారంట, కొన్ని కంప్లైంట్లు తీసుకోలేదంట. 2003లో సుజాత అని ఒక ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది. అయ్యా, నా కూతురు ఇక్కడే వచ్చింది, టెంపుల్కి వచ్చింది, నాకు చెప్పు మరి వచ్చింది, నా కూతురు కనబడట్లేదు, దయచేసి నా కూతురు మీరు కనిపెట్టండి అంటే ఆ కంప్లైంట్ పేపర్ కూడా వాళ్ళు తీసుకోలేదంట. తర్వాత తిరుగుతుంది ఆమె తీసుకోమని. ఈ లోపల ఈ హత్యలు చేయించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆమెను బంధించారంట. ఆమెను బంధించి 2 రోజుల నుంచి నువ్వు గనక మరలా కేసు గీసన్నవా, నీ కూతురుకు పట్టిన గతే నీకు పడుతుంది, ఖబర్దార్ అనేసరికి ఆ రోజుల్లో ఆమె భయపడి వెళ్ళిపోయిందంట. ఇప్పుడు ఎప్పుడైతే మరలా ఈ బయటకు వచ్చాయో, ప్రస్తుతం సుజాత అనే ఆవిడ ప్రస్తుతం మరలా కేసు పెట్టిందండి. 2003లో పెడితే ఎవరు పట్టించుకోలేదు, ఇప్పుడు మరలా ప్రస్తుతం కేసు పెట్టింది ఆవిడ. నా కూతురు ఆ టైంలో మిస్ అయిపోయిందని. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది కూతుర్లు, కుమార్తెలు, మనవరాలు అక్కడ మిస్ అయిపోతే ఆ కర్ణాటక ప్రభుత్వం పట్టించుకోలేదని ఇప్పటికి చాలా మంది కూడా ఆ సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. దీని నుంచి తల్లిదండ్రులుగా, యవన స్త్రీలుగా నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, మనము చనిపోయిన తర్వాత ఎవరూ పట్టించుకోరు, ప్రభుత్వాలు పట్టించుకోవు, ఎవరు పట్టించుకోరు. తర్వాత అయిపోయిన తర్వాత ఇంకేం పట్టించుకుంటే ఉపకారం ఏముందండి? కాబట్టి అవిపోకముందే నీ జీవితము సర్వనాశనము కాకమునిపే నీ యవ్వన కాలములో, నీ యవ్వన జీవితంలో నీ తల్లిదండ్రుల మాట వినాలి, నీ తండ్రి మాట వినాలి, నీ తల్లి మాట వినాలి, నీ అమ్మమ్మల మాట వినాలి. మరీ ముఖ్యంగా నువ్వే దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నావో ఆ దేవుడు మాటను వినాలి, భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడి పేరు చెప్పి ఎక్కడెక్కడికో, దేవుడైనా సరే ఆఖరికి మనము దేవుని మందిరానికి వెళ్తున్నా కూడా యవ్వన కాలంలో ఉన్న స్త్రీ, అమ్మాయి వెళ్ళకూడదండి. మరలా చెప్తున్నాను, నువ్వు దేవుడి గుడికే కావచ్చు, నీ తల్లి లేకుండా, నీ తండ్రి లేకుండా ఒంటరిగా నువ్వు వెళ్ళటానికి వీలు లేదు. ఎందుకంటే ఈ మంజునాథ టెంపుల్లో జరిగిన భయంకరమైన ఘోరమైన సంఘటన నుంచి ఈరోజు ప్రతి అమ్మాయి కూడా పాఠం నేర్చుకోవాలి, ప్రతి తల్లి పాఠం నేర్చుకోవాలి, ప్రతి తండ్రి పాఠం నేర్చుకోవాలి.
ఎంత భయంకరంగా తవ్వేకొలదు శవాలు వస్తున్నాయి ఇవాళ. పైగానంట 2003 నుంచి 2014 వరకు ఒక 10 సంవత్సరాలులో జరిగిన కేసులన్నీ కూడా అక్కడ కనబడట్లేదంట. దాన్ని మాపి చేసేసినట్లు కూడా కొంతమంది ప్రభుత్వం వారు వెల్లడి చేస్తూ ఉన్నారు. ప్రభుత్వము అనుమతులతోనే ఆ విధంగా కూడా చేశారంట. అంటే గవర్నమెంట్ డబ్బున్నవాడు ఏమైనా చేయిస్తాడు. ఇవాళ అక్కడ జరుగుతున్న భయంకరమైన సంఘటన. ఇవాళ నేను కూడా ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఒకటే, యవ్వన కాలంలో ఉన్న ప్రతి అమ్మాయి కూడా జాగ్రత్తగా బతకటం మేలు. అంతేకాదండి, ప్రతి జిల్లాలో కూడా మరి అమ్మాయిలు మిస్సింగ్ అయిపోతూ ఉన్నారు. రీజన్ ఏంటి? ఎవరిని నమ్ముతారు, ఎవరు స్నేహితులు అంటారు, ఎవరు ఫ్రెండ్స్ అంటారు, తల్లిదండ్రులు నమ్మరు, తల్లిదండ్రుల దగ్గర ఉండరు. తల్లిదండ్రులు కూడా మారాలి. తల్లిదండ్రులు పిల్లలతో స్నేహంగా మాట్లాడాలి. తల్లిదండ్రులు పిల్లలకు కోపం రేపకుండా ప్రేమగా మాట్లాడి వారితో స్నేహించేయాలి. చాలా మంది తల్లిదండ్రులను ఏడుస్తూ ఉంటారు, పిల్లల దగ్గర మాట్లాడరు, స్నేహంగా ఉండరు. పిల్లల దగ్గర స్నేహితులుగా ఉండి మనం వాళ్ళని ఆదరించాలి. మరొక స్టోరీ ఉందండి. యాకోబు అని చరిత్రలో ఒక ఆయన ఉన్నాడు. యాకోబుకు 12 మంది కొడుకులు, ఒక గారాలు కూతురు. ఆ కూతురు పేరు దేనా. దేనా గారాభంగా పెరిగింది. ఎంతో ప్రేమగా పెంచుకున్నారు తల్లిదండ్రులు, ఎంతో ప్రేమగా చూసుకున్నారు అన్న తమ్ముళ్ళు. ఒకానొక దినాన్న ఆ దేనాకు ఒక ఆశ పుట్టింది. ఎంతకాలం నా తండ్రి దగ్గర ఉండాలి, ఎంతకాలం తల్లి దగ్గర ఉండాలి, ఎంతకాలం అన్న తమ్ముళ్ళ దగ్గర ఉండాలి, ఎంతకాలం నా కుటుంబంలోనే ఇల్లేనా, ఒకసారి అలాగే తిరిగి వద్దాం, స్నేహితురాలతో ఎంజాయ్ చేద్దాం, స్నేహితురాలతో కంచె బయటికి అలా గాలికి తిరిగి వద్దాం అని ఒక్కసారి గడప దాటిందంట. ఇంట్లో చూసినట్టు బయట చూస్తారా? క్రూరమైన తోడేళ్ళు, క్రూరమైన కుక్కలు బయట తిరుగుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి అలాగెళ్ళేసరికి వేరొక దేశపు రాజు కుమారుడు ఈమెని చూసి ఈమె మీద ఆశపడ్డాడు, కన్నేశాడు, ఆమెను బలాత్కారం చేశాడు, పాడు చేశాడు. మీకు అర్థం అవ్వాలంటే ఆమెని పాడు చేసి రేప్ చేశాడండి. చూసారా? వాళ్ళ అన్న తమ్ములు ఎలా చూసారా పాపని, వాళ్ళ తల్లిదండ్రులు ఎలా చూసారా పాపని, ఎంతో ప్రేమగా పెంచారు, ఎంతో సంతోషంగా పెంచారు. ఆమెకి ఇంత హాని కలగకుండా, ఇంత నిప్పు కలగకుండా పెంచితే ఆ రోజు ఆమె పరిస్థితి గడప దాటినందున, కుటుంబాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళినందున అమ్మాయి భయంకరమైన గురికి ఆమె గురైందండి. భయంకరమైన దాడికి గురైంది. తర్వాత అతను ఏమన్నాడంటే, రాజకుమారుడు వచ్చి అంతటితో స్టోరీ అయిపోలేదు. రాజకుమారుడు వచ్చి అంటున్నాడు, మీ అమ్మాయిని ప్రేమించాను, నేను ఇష్టపడ్డాను, అది తొందరపడి నేను పాడు చేశాను, నో ప్రాబ్లం, నేను పెళ్లి చేసుకుంటాను. చంపేలేదండి పాప మనోడు. వీళ్ళందరిని ఏం చేశారు? ఒక పక్కన పాడు చేశారు, రేప్ చేశారు, చంపేసి శవం కూడా కనపడకుండా పాతి పెట్టేశారు ఆ ధర్మస్థలంలో. అని యాకోబు చరిత్ర మనం చూసుకున్నప్పుడు, బిఫోర్ మనం చెప్తున్నాను, ఆ చరిత్ర ప్రకారంగా మనం చూసుకుంటే అమ్మాయిని అతడు పాడు చేశాడు తప్ప పెళ్లి చేసుకుంటానని దగ్గరకు వచ్చాడు. అన్నతమ్ములు ఊరుకుంటారండి? కుటుంబస్తులు ఊరుకుంటారా? వాళ్ళు ఈ జాగ్రత్తగా ప్లాన్ వేశారు. సరే పెళ్లి చేసుకుందామని చెప్పారు. మాకు ఒక ఆచారం ఉంది, మా మతంలో మీరు కలుస్తాం, మీరు సున్నతి చేయించుకుంటాం. సున్నతి చేయించుకున్నారు. వాళ్ళు సున్నతి చేయించుకున్న తర్వాత వాళ్ళు కొంచెం గాయపరచబడి ఉన్నారు కాబట్టి ఈ యొక్క దేన అన్నలు ఎవరైతే ఉన్నారో బెల్లింగా వాళ్ళ ఇంట్లోకి దొరబడి వాళ్ళందరినీ చంపేశారండి. అంటే ఒక అమ్మాయి ఎంత పని చేసిందో చూడండి. ఆమె జీవితాన్ని పాడు చేసుకుంది, అన్నలని అందరినీ అంతకులను చేసింది, 2 ఊళ్ళకు గొడవలు పెట్టింది. యాకోబు ఏడుస్తాడు, బాధపడతాడు, అయ్యో నా కుటుంబం ఎలాగైపోయింది ఏంటి. ఎవరు చేశారు ఇదంతా? అమ్మాయి గడప దాటం ద్వారా. దీనివల్ల ప్రతి అమ్మాయి తెలుసుకోవలసింది, ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవలసింది, చెయ్యి కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం లేదంట. ముందుగానే ప్రతి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి, ప్రతి అమ్మాయి జాగ్రత్తగా ఉండాలి. చరిత్ర చెప్తుంది, గ్రంథాలు చెబుతున్నాయి, దేవుడు చెప్తున్నాడు. ప్రస్తుతం మనం కళ్ళ ముందు చూస్తున్నాం, అక్కడ దేవుడే అనుకోవద్దు, పరిశుద్ధులు పోలేదు. కాబట్టి ఇంకా ఎంతమంది దొరుకుతారో, ఇంకా ఎంతమంది చనిపోయారో మనకు తెలియదు. కాబట్టి దీని నుంచి ప్రతి తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన ఒకే ఒక పాఠం,
మనం జాగ్రత్తగా ఉండాలి. మన పాపని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉన్నది. తల్లిదండ్రులు మాట వినవలసిన బాధ్యత కుమార్తెలుగా మీ పైన ఉన్నది. దేవుడి దినాన నీతో నాతో మాట్లాడుతున్న మాటలు అందరూ ఆలకించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.